గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణలో నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేసిరు. సో దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో అది ఓకే. సో దీనికి సంబంధించి ఫస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత ఉంది, డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. చూడండి ఒకసారి. సో 29 జూలై మనకి ఈరోజు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇక్కడ వేకెన్సీస్ చూడండి 7112 వేకెన్సీస్. సో ఇవన్నీ ఇందులోనే మనకి సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ అండ్ నెక్స్ట్ ఇవి ఎస్సిటీ కానిస్టేబుల్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు అండ్ ఈ ఫైర్ ఫైటర్ కానిస్టేబుల్స్ అండ్ నెక్స్ట్ ఈ ఏంది జైల్ వార్డెన్కి సంబంధించింది. ఇవి వేకెన్సీస్ అన్నీ కలుపుకొని సో ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి మెయిన్గా. సో కిందికి స్క్రోల్ చేస్తే మనకి డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ ఉంటాయి. సో ఇక్కడ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ ఓకే. సో డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ క్లారిటీ చెక్ చేసుకోవాలి. ఇందులో మెయిన్గా చూసుకున్నైతే పోస్ట్ కోడ్ ఇంపార్టెంట్ అండి. సివిల్ కానిస్టేబుల్కి పోస్ట్ కోడ్ 21 ఇక్కడ పోస్ట్ కోడ్ ఉంటుంది. ఏఆర్ కానిస్టేబుల్కి పోస్ట్ కోడ్ 22. సో మెయిన్గా జిల్లాలో సివిల్, ఏఆర్ ఇవి రెండే మెయిన్. నెక్స్ట్ చూసుకుంటే ఫైర్కి ఏమో పోస్ట్ కోడ్ 26. సో 21, 22, 26 ఇవి మెయిన్గా చూసుకోవాలి. కిందికి స్క్రోల్ చేసుకుంటే మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ పోస్ట్ కోడ్ 21 అంటే సివిల్ వేకెన్సీ, సివిల్ కానిస్టేబుల్ వేకెన్సీ. పోస్ట్ కోడ్ 22 అంటే ఏఆర్ కానిస్టేబుల్ వేకెన్సీ. సో ఇక్కడ డిఆర్ అని ఉందిగా, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఇందులో క్లారిటీగా చెక్ చేసుకోండి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీ జిల్లాకు సంబంధించి ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఫైర్ కానిస్టేబుల్ ఇది ఉంది కదా, పోస్ట్ కోడ్ నెంబర్ 26 ఇవేమో ఫైర్ కానిస్టేబుల్. సో మా జిల్లాలో అయితే జస్ట్ 5 పోస్టులు ఉన్నాయి. ఇది క్లారిటీగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు ఇవి 1372 ఉన్నాయి. కిందికి స్క్రోల్ చేస్తే మనకి సో రిమైనింగ్ అన్ని పోస్టులకు సంబంధించి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో మెయిన్గా ఏజ్ లిమిట్ చాలామందికి డౌట్ ఉంటుంది. ఏజ్ లిమిట్ ఏంటంటే మనకి 18 to 22 మినిమం ఏజ్ లిమిట్ కానిస్టేబుల్కి. సో స్టార్టింగ్ ఏజ్ లిమిట్ 18 to 22. జియో నంబర్ 87 ద్వారా ఏం చేశారంటే ఒక 5 ఇయర్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. సో 18 to 27 ఇది ఓపెన్కి సంబంధించి ఏజ్ లిమిట్ అన్నట్టు. ఓసీకి సంబంధించి 18 to 27 ఓపెన్కి సంబంధించి. దీనికి రిలాక్సేషన్ యాడ్ చేస్తారు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి రిలాక్సేషన్ యాడ్ చేస్తారు. సో రిలాక్సేషన్ అంటే మనకి 18 to 27కి ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ యాడ్ చేస్తారు. సో 18 to 27 ఏమో ఇది ఓసీ ఓపెన్ వాళ్ళకి, ఏం రిజర్వేషన్ లేని వాళ్ళకి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంకో 5 ఇయర్స్ ఎక్స్ట్రా, అంటే 32 ఇయర్స్ వరకు. కానిస్టేబుల్కి 32 ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. సో 18 to 32 అన్నట్టు. సో క్లారిటీగా చెక్ చేసుకోవాలి మనకు. అండ్ అది కూడా డేట్ కూడా చెప్తాం. ఇక్కడ చూడండి 1 జూలై 2026, జూలై 1, 2026 కట్ ఆఫ్ డేట్. సో జూలై 1, 2026 వరకు మీ ఏజ్ అనేది 18 to 32 లోపల ఉండాలి. ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ అయితే 18 to 27 లోపు ఉండాలి. సో ఇది ఏజ్ లిమిట్ మెయిన్గా. సో దీనికి సంబంధించి అందరికీ తెలిసింది కానిస్టేబుల్ అంటే ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ. సో దాని హైట్ ఏంది, ఈవెంట్స్ ఏంది కూడా డిస్కషన్ చేద్దాం, చూద్దాం. సో 2022 నోటిఫికేషన్ లెక్కనే సేమ్ పెట్టిండు. 1600 మీటర్స్ ఏమో బాయ్స్కి, 800 మీటర్స్ ఏమో గర్ల్స్కి రన్నింగ్ ఉంటుంది. సో దీని టైమింగ్స్ కూడా చూపిస్తాం మీకు, ఏ టైమింగ్స్కి ఎంత స్కోర్ వస్తుందని చెప్పేసి. మనకి బాయ్స్ అయితే 1.6 కిలోమీటర్స్, గర్ల్స్ అయితే మనకి 800 మీటర్స్ 2 రౌండ్స్ ఎదుగుతారు గర్ల్స్. బాయ్స్ ఏమో 4 రౌండ్స్ ఎదుగుతారు, 400 మీటర్స్ రౌండ్ అది ఓకేనా. సో దానికి సంబంధించింది అది. నెక్స్ట్ లాంగ్ జంప్, షార్ట్ పుట్ కూడా సేమ్ అట్నే పెట్టిండు. మనకి ఇక్కడ మెన్కి చూసుకుంటే 4 మీటర్స్ లాంగ్ జంప్ ఉంటుంది అండ్ 6 మీటర్స్ ఏమో షార్ట్ పుట్ ఉంటుంది ఓకే. సో అమ్మాయిలకు చూసుకుంటే 2.5 మీటర్స్ లాంగ్ జంప్, 4 మీటర్స్ షార్ట్ పుట్. సో ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే, వీటికి మార్క్స్ ఏమి ఉంటాయి, రన్నింగ్కి మాత్రమే మార్క్స్ ఉంటాయి. మొత్తం టోటల్ రన్నింగ్కి 100 మార్కులు ఉంటాయి. అది 2022 నోటిఫికేషన్ కూడా అట్నే ఉంది, ఇప్పుడు కూడా అది అంతే ఉంది సేమ్. ఈ లాంగ్ జంప్, షార్ట్ పుట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. సో ఇది రన్నింగ్కి సంబంధించింది. ఇక్కడ చూసుకోవచ్చు 100కి 100 మార్కులు రావాలంటే అమ్మాయిలు 3 minutes 5 seconds బిలో రన్నింగ్ చేయాలి. అండ్ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో బాయ్స్కి సంబంధించి 4 minutes 15 seconds బిలో కొడితే 100 మార్క్స్ వస్తాయి ఓకే. సో మినిమం అయితే 80+ మంచి స్కోర్ అంటారు. సో 80 వరకు ట్రై చేస్తే చాలా మంచి స్కోరు. మనకి ఇక్కడ 80 స్కోర్ అంటే నార్మల్గా 4 minutes 5 seconds బిలో కొడితే 80 మార్క్స్ వస్తాయి గర్ల్స్కి. బాయ్స్కి 5 minutes 35 బిలో కొడితే 80 మార్క్స్ వస్తాయి అన్నట్టు. సో 100కి 100 ఎవరికి రావు. 75 మార్క్స్ 80 మార్క్స్ అనేది నార్మల్ స్కోరు ఓకేనా, మంచి స్కోర్ అంటారు. ఇక 65, 70 యావరేజ్ స్కోరు ఓకే. సో మనకి ఏఆర్ కానిస్టేబుల్ రావాలనుకుంటే ఈ రన్నింగ్ స్కోర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించిన స్కోరు. సో తెలిసిందే కదా సిలబస్, అన్నీ చదవాల్సిందే, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జిఎస్ అన్నీ చదవాల్సిందే. ఇంగ్లీషు మంచిగా చదువుకోరి. నోటిఫికేషన్ వచ్చింది,
ఈ నవంబర్లోనో డిసెంబర్లోనో ప్రిలిమ్స్ కూడా పెడతారు. సో టైం అస్సలు వేస్ట్ చేసుకోకుండా మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. అదొక్కటే నేను చెప్తా. సో నేనైనా అదే పని చేస్తా, మీరు కూడా అదే పని చేయరు. సో ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరికీ షేర్ చేయరు. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టరు, రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.